Hello guys, welcome to my YouTube channel. This is Ritu Chaudhary. Even నేను అంటే కౌపల్ పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. We are pure best friends and రీతు చౌదరిది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈవెన్ ఐ ఫీల్ అంటే అన్ఫేర్ అంటే నేను ఈవెన్ నేను కూడా అంతే టాప్ 5 లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఒకేసారి నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను. బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను. సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే. అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో రీతు ఎక్కడ గేమ్ గురించి హెయిర్ కట్ చేసుకున్నారు. సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు. సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ 2 లో పెట్టినప్పుడు కూడా ఇద్దరు నేను సంద్ర గారు సో కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. సో అంటే నేను షాక్ అయిపోయాను, ఏంటి తీసుకుని అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. నాకు కూడా తెలియదు. అందరికీ టాక్ వస్తుంది డిమాండ్ పోకి మీకు రిలేషన్ లోపల వచ్చింది. We are pure best friends and he's very genuine and I have so much of comfort zone with him and he's my best friend. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. మీ మమ్మీ లోపలికి వచ్చిన తర్వాత కూడా మీకు చెప్పారు జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదే గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో. డెఫినెట్లీ ఉంటుంది. సంజన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరు ఇద్దరు కలిసి ఇలా మాట్లాడుకోవడం అందరికి ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది 24/7 లైఫ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను వెరీ పబ్లిక్ నార్మల్ ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు. వెరీ పబ్లిక్ గా అక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హావ్ ద టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుయల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అది నా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. రీతు చౌదరి గారు క్వశ్చన్. సో మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? క్లారిటీ ఏమిస్తారు మీకు డెమోన్ పవన్ కి ఏంటి? అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు, ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలా టాప్ అలా అయితే ఎవరు చెప్పరు. నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకరు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకునే దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన లైఫ్ లో అందరికి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా అదే.
అబ్బాయి చాలా మంచోడు, ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్ తో చూసే వాళ్ళకి ఇంకెలా ఓకే అనిపిస్తుంది రీతు గారు చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమి ఇస్తారు? ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్ లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. నేను ఓకే అంటే తొక్కేస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? అలా నాకు తెలీదు. నెగిటివ్ ఎక్కడైంది అనుకుంటారు అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా చూస్తుంటారు కదా, మీరు అంతా బాగుంది బట్ మీకు నాకు నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని ఏం లేదు. ఇన్ జనరల్ గా నేను నా లైఫ్ లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్ గా డే వన్ నుంచి నేను ఈ రోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటది, నా ప్రతిదీ సేమ్ ఉంటది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను. ఇప్పటికీ నేను వచ్చేటప్పుడు కూడా నేను ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది, కళ్యాణ్ కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను, నా బాబాయ్ కొడుకు, అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ క్లోజ్ అయ్యారు. అలా ఏం లేదు, తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్ మరి. మీరు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు. ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. అలా ఆఖరి పని అడిగినా బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనుజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనుజ పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటూ బయటకు వస్తాను. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు. ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా అన్నారు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా గానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మళ్ళీ బయటకు తీసుకురావడము ఎంతవరకు ఇది అన్ఫేర్ కదా? బిగ్ బాస్ లో అని ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీమ్ ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్ణి గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గెలిచారు, బర్ణి గారు గెలిచారు. సో అందుకే వచ్చారేమో అని వాట్ ఐ ఫెల్. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? నేను ఇప్పుడే వచ్చాను. నాకు నిజంగా అందుకని ఫైనల్ లా నాకు అసలు తెలీదు. ఎప్పుడే వచ్చినా టీం ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది, బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపలికి సర్వే అవుతారు అంటున్నారు. మీరేం టీం పెట్టుకోలేదా? దానివల్ల నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించి వెళ్ళలేదు. ఎందుకంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీం పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలని నేను చేసుకుని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. ప్రతి వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం. అది మీ అంతా గేమ్ అయితే తనుజ గారు ఆడలేదు మేడం. రూబీ బ్రాండ్ చెప్తాం, తను ఆడింది, తను ఆడింది. ఏడ్చుడు ఆ తర్వాత లేదు, తను ఆడుతుంది. పుచ్చుకున్నారు. ఇప్పుడు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారు అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు, లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్త్డే గారు పిలవడం, బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అట్లాంటి కింద కామెంట్స్ పెట్టుకున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు రూపం సర్వే అవుతున్నారా? బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే
బాబు గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడుతూ అని చెప్పారంట. మీరు నిజమేనా? చెప్పలేదు. ఊహించుకోలేము. ఆమె ఏ ప్రశ్న పోయిందో ఏదో నాకు తెలియదు. సంజన విషయంలో మీరు ఇద్దరు రాకపోతే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలికినప్పుడు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు? ఒక్క నిమిషం, ఆమె ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. నేనేమంటున్నా, నాకెప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయను, జడ్జ్మెంట్ చేయను. ఓకే మేడం, ఇప్పుడు డిమాండ్ పవన్ స్కూల్ నాటుతారు కదా, ఆ టైంలో డిమాండ్ పవన్ తప్పలేదు. ఫిజికల్ అని చెప్పేసి అన్నది, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడం ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది మీరు తనుజని అడగాలి. నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో పుల్ల పెట్టాడంట. ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్ అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నాను. కప్పు ఎవరికి ఇస్తే ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి. నాకు తెలీదు. నాకైతే బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది. ఆ అమ్మాయిని బయట వచ్చింది, లోపల కూడా అప్పుడు అమ్మాయి లేదు. ఇప్పుడు అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిచ్చుడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతాం. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిని పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ఆమంటే ఇంకా నాకు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు? ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? ఎందుకనంటే ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దున్న నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడుపు రాదా? అంటది కదా. చాలా క్యూట్ ఉంది అంటున్నారు. అసలు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో, ఎందుకు కొట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇద్దరికి కోపం ఎక్కువ, ఇద్దరు అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరు కలిసిపోతూ ఉంటాం. చేశారు కదా, చేయకపోయి ఉంటే ఇప్పుడు మీరు టాప్ 5 లో ఉండేవారు కదా.
అలా ఏం లేదు, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నాకు తెలియదు. లేదు ఇప్పుడు ఉన్నది 7 కదా, 2 అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో ఎలిమినేట్ అయిన పర్సన్ సీజన్ 8 లో ఒక్కళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం అడగకపోయినా ఉంటున్నారు కదా, అది మరి మీరు చూసుకోవాలి. మీరు ఏం ఎలిమినేట్ అయిన పర్సన్ మీరు వచ్చారు. అక్కడ ఇంకోటి బయట ఒక ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 ఉంచుదామని ప్లాన్ చేస్తారు. మేమే చేతబడి జరిగింది. నిజంగానే జరిగింది అనుకుంటా. దానికి ఏమంటారు అంటే స్పెషల్ కోటా ఉంటా బయట మెగా టాప్ నడుస్తుంది. బయట చేతబడి మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అనేది చూస్తే దాన్ని బట్టి ఇంకా తనుజ మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, Yeah. కానీ లాస్ట్ ఆ బ్రేక్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది. సెకండ్ రౌండ్ చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. హౌస్ మేట్స్ అందరితో బాండింగ్ బాగుంది కదా, ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒక్కడే ఒకటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను పని చేసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారు అనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. సో మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశారు, మీ ఇద్దరు మంచి rap వచ్చారు. లాస్ట్ క్వశ్చన్ ఎవరో ఒకరు అడిగారు. సుమన్ శెట్టి మీ పేరు చెప్పు. కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు. కొన్ని things. ఒకరి పేరు ఎవరు గుర్తురాట్లేదు నాకు. సేఫ్ ఆడుతున్నారు ఇప్పుడున్న వాళ్ళలోనా? హౌస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం భరణి గారు. కొంచెం వేకనంటే ఐపీ బర్నింగ్ గారు. నెక్స్ట్ కంటెంట్ ఇచ్చేది ఎవరు? వీధి చదువు బెస్ట్ కంటెంట్ ఇచ్చేది అని అంటే నేను ఎపిసోడ్ చూస్తే తెలిసింది. బట్ మీరు చెప్పంటారా? మీరు అడుగుతే ఇంటర్వ్యూ బ్రో, మీరు చెప్పండి మేడం. బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ. తనుజ 5 లక్షలు ఇచ్చిన మేడం ఇది. అవును. బయటికి రావడం నేను ఏం చూడలేదు కాబట్టి నాకు తెలియదు. నాకు లోపల ఉన్న టెన్షన్ క్లియర్. అది ఆయన ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ అన్నారు. గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను, గేమ్ అయిపోక ముందు కాదు. అందుకే బర్నీ గారు ఎంతసార్లు చెప్పినా ఇంకా నా వల్ల కాదని పోయి యోగా చేసుకున్నాను. టైటిల్ అయితే డెమోన్ పవన్ గెలవాలి. ఆ దేవుడు హాయ్ రూబీ గారు. సో ఇలా మీరు వచ్చేసారు కదా, ఇది చాలా అన్ఫేర్ అనిపిస్తుంది మాకు ఎలిమినేషన్. మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకేం అర్థం కావట్లేదు వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్ఫేర్ అని అంటే కొంచెం నాకు లోపల ఉండి లాస్ట్ మినిట్ నేను లాస్ట్లో బికాస్ ఐ గేవ్ ఎవ్రీథింగ్. నేను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసి ఎఫర్ట్స్ పెట్టి ఆడుతూ వచ్చాను.
ఎక్కడ గివప్ కూడా ఇవ్వకుండా, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ బిలీవ్ ఏంటంటే నేను నాలాగా ఉంటే డెఫినెట్లీ నచ్చుతాను అనేది అనుకున్నాను. ఎందుకంటే నా బయట ఫ్రెండ్స్ కానీ నా టీమ్ కానీ అందరూ ఏమంటారు, నువ్వు నీలాగా ఉంటే అందరికీ నచ్చుతావు ఎప్పుడైనా అని అంటే, అట్లీస్ట్ నేను నాలాగా ఎలా ఉంటున్నా ఎవరికి తెలియదు కాబట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి, సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే నేనేంటి అనేది తెలుస్తుంది. అప్పుడు జనంకి నచ్చుతాను అనే కాన్ఫిడెన్స్ ధీమాతోనే ఉన్నాను. ఆబ్వియస్లీ అండి, బేసిక్ గా అక్కడ ఉన్న లేడీస్ చాలా మంది అన్నారు లేడీస్ సపోర్ట్ చేయాలని. చాలా మంది నేను రివ్యూ ఇచ్చేటప్పుడు అన్నప్పుడు తనుజ గారు సపోర్ట్ చేయండి అంటే, ఇది ఫ్రాంక్ గా మాట్లాడుతాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ గేమ్ నేను చూసాను లేడీస్ లో, కానీ మీతో నేను చూడలేదు. నేను ఏదో మీరు ఉన్నారని నా ముందు చెప్పట్లేదు, రివ్యూలో కూడా అలానే చెప్పాను. మీరు ది బెస్ట్ ఫైట్ ఇచ్చారు. బట్ స్టిల్ ఇలా వెళ్ళిపోవడం నాకైతే నచ్చలేదు, టు బి ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. బట్ అండ్ సంజ్ఞ గారు ఆమె అలా మాట్లాడింది కదా, సో మీరు ఎందుకు మళ్ళీ అంత హెల్ప్ చేశారు దానికి? మళ్ళీ మీరు క్లోజ్ అవ్వకుండా ఉండాల్సింది తనతో. అంటే ఇప్పుడు నేను అదే ఫస్ట్ నుంచి బయట కూడా అంతే, ఒక మనిషితో అంత శత్రుత్వం నేను మెయింటైన్ చేయలేను. సరే ఇంకా ఏదో అనేసారు అయిపోయింది, వెన్ షీఈస్ ప్లీజింగ్ అంటే తను సారీ ఫీల్ అయినప్పుడు ఇంకా నేను దాన్ని పట్టుకొని నేను చచ్చిపోయే వరకు నేను మాట్లాడకుండా ఉండే టైపే కాదు. నాకు బయట కూడా అంతే, ఎవరితో అంత ఎన్మిటీ అనేది ఉండదు. సరే ఏదన్నా అలా జరిగిందనంటే హాయ్ బాయ్ లాగా ఉంటాను, అంతేకాని ఎన్మిటీ ఐ కాన్ మెయింటైన్ చేయలేదు. ఓకే, మీరు ఇందాక అడిగినప్పుడు తనుజ గారు మా విన్ అయితే బాగుంటుంది సమ్ అన్నారు. డిమోన్ పవన్ విన్ అయితే బాగుంటుంది. ఆబ్వియస్లీ అండి, మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిమోన్ పవన్ గారు కూడా సపోర్ట్ చేశారు, ఇది నిజం. మీరు ఇంకెవరికి సపోర్ట్ చేయొద్దు, ఇది మా సైడ్ నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. తనుజ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ మాట్లాడారు, ఇది నిజం. మీరు అన్ని చూడలేకపోవచ్చు, ఎస్ ఆబ్వియస్లీ. సో మీ సపోర్ట్ అయితే ఎవరికండి లాస్ట్ వరకు? పక్కా డిమోన్. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. వచ్చేసరికి నన్ను చాలా ఫీల్ అవుతున్నాయి. మించి అద్దమున్నదా జగమే పలికే శాశ్వత.
ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మేడం ఒకసారి మా చెల్లి హాయ్ చెప్పండి. ఫోటోనా వీడియోనా? ఏం మాట్లాడుతున్నావురా? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అలా నేను పోతాను. Please do like, share and subscribe to my channel Ritu Chaudhary.